తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టకపోతే జూలై మాసం మొదటి వారంలో ఆందోళన చేస్తామని బీసీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బురుగుపల్లి కృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం 4 గంటలకు స్థానిక గుల్షన్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి కామారెడ్డిలో హామీ ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు ముగుస్తున్నా బీసీ కులగణన చేపట్టకపోగా సకాలంలో నిర్వహించాల్సిన సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల గణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన కన్వీనర్ శేఖర్, గొడుగు నరసింహులు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్. నా పేరు బురుగుపల్లి కృష్ణ యాదవ్. బీసీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా. తెలంగాణ 2023 ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు, జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు ఇద్దరు ప్రచారంలో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 నెలల లోపు బీసీ కులాల గణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, సర్పంచులకు పవర్ ఇస్తాం. మా 6 గ్యారంటీలతో పాటు మా 7వ గ్యారంటీ సామాజిక న్యాయమని పలు సందర్భాలలో అన్ని ఎన్నికల ప్రచార సభలలో కామారెడ్డి బీసీ లిటరీ సభలో కూడా క్లియర్గా ప్రకటించారు. మరి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిపోతూ ఉంది. బీసీ కులాల గణన ఊసెత్తడం లేదు. గతంలో తూతు మంత్రంగా అన్ని బీసీ కుల సంఘాల డిమాండ్ మేరకు మంత్రులతో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు కులగణన చేపడతా ఉన్నామని హామీ ఇచ్చారు తప్ప దానికి ఒక జీవో విడుదల చేయడం కానీ దానికి ఒక కార్యాచరణ రూపొందించడం కానీ నేటి వరకు జరగలేదు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీసీ కులాల గణన చేపట్టి ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం. మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కాలం ముగిసి కూడా 6 నెలలు దాటిపోతూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కానీ అక్కడ జవాబుదారీగా ఖర్చు పెట్టడానికి, ప్రజలకు జవాబుదారీగా ఉండడానికి సర్పంచులే ముఖ్య కారకులు. మరి సర్పంచులే లేకపోవడం వల్ల అక్కడ అధికారం ఎవరి చేతుల్లో లేకపోవడంలో ప్రజలు ఎవరిని సంప్రదించాలని అర్థం కావడం లేదు. స్పెషల్ ఆఫీసర్ల ద్వారా ప్రజలకు ఉపయోగం లేదు, వాళ్ళకు పరిచయం ఉండదు. కాబట్టి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు సకల జనుల సర్వే ఒకే రోజు చేయగలిగారు. అసలు 5-6 నెలల అవసరమే లేదు, ఒక వారంలోనే బీసీ కులాల కన్నా సంపూర్ణంగా కూడా చేపట్టవచ్చు. కాబట్టి చిత్తశుద్ధితోన ముఖ్యమంత్రి గారు బీసీ కులాల కన్నా చేపడతారని మేము ఆశిస్తూ ఉన్నాం. లేని ఎడల బీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఏమన్నా నిర్ణయించుకున్న డేట్ ఆందోళన చేసుకోవడానికి సార్, దాన్ని కూడా మేము కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో బీసీ ఆధ్వర్యంలో మెమరాండాలు ఇస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటికీ 10 జిల్లా కలెక్టర్లు అయిపోయినాయి. ఈ నెలాఖరు వరకు మ్యాక్సిమం అయిపోవడం. జూలై ఫస్ట్ వీక్ లోపల కులగణనపై ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా జూలై ఫస్ట్ వీక్ నుంచి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ఓకే.